బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ తర్వాత రీసెంట్గా సోహెల్దే తీసుకుంటాను. ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు. లాస్ట్ టైం మూవీ బూట్కట్ బాలరాజు దానికి చాలా పెద్ద ఇష్యూ అయిపోయి సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీని, ఒక సినిమా ఫ్లాప్ అయితే దాన్ని తీసుకోలేని విధానం చాలా వైరల్ అయినాయి తన వీడియోస్. యాజ్ ఏ ఫ్రెండ్గా బయట అసలు మీరు కాంటాక్ట్లో ఉండటం, అసలు మాట్లాడటం, ఆ 4th సీజన్ వాళ్ళందరితో ఏమైనా కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. మేము మాట్లాడుకుంటాము. సోహెల్ అవును అలా బాధపడినప్పుడు బాధేస్తుంది. నో, ఇట్స్ అ సాడ్ రియాలిటీ. నో వన్ ఈస్ గోయింగ్ టు థియేటర్స్ అండి. ఎవరు థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడట్లేదు, తగ్గించేశారు. అదో పెద్ద గొప్ప హీరో, పెద్ద డైరెక్టర్, పెద్ద మంచి కథ, ఇదర్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ తప్పితే మామూలు స్టోరీస్ కి, యావరేజ్ ఫిలిమ్స్ కి ఆడియన్స్ లేరు. మా సినిమా బాగుందని వచ్చినా మా సినిమా కూడా ఎక్కువ ఆడియన్స్ లేరు. ఇప్పుడు థియేటర్ లో చూస్తాం కదా, అక్కడక్కడే ఉంటున్నారు. సో ఇదొక రియాలిటీ. నౌ ఎవ్రీబడి హ్యావ్ టు యునో అడ్జస్ట్ టు ఇట్, యాక్సెప్ట్ ఇట్. మనం తోపులు అయ్యే వరకు, మనం గొప్పగా అయ్యే వరకు, మనల్ని ఎంకరేజ్ చేసే ఆడియన్స్ ఉన్నంత వరకు, అప్పటి వరకు మనం వీఆర్ నథింగ్. అండ్ అలా జరిగితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అలా జరిగితే బాగుంటుంది. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. జనరల్గా ఒక సెలబ్రిటీ, నార్మల్ సెలబ్రిటీ అయినా సరే, వాళ్ళ పర్సనల్ విషయాలు అసలు ఎక్కడ బయటికి రానివ్వరు. మీ విషయంలో లవ్ స్టోరీ ఎక్కడ చూసినా అదే లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అది ఎలా ఎవరు రివీల్ చేశారు? మీరా లేకపోతే మీ పేరెంట్సా? మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రివీల్? అది నాకు లవ్ స్టోరీ ఎప్పుడో నేను చెప్పాను. దాన్ని సుజాత నా ఫ్రెండ్, తను కూడా బిగ్ బాస్ చేసింది. తను ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగితే అప్పుడు చెప్పాను. అక్కడి నుంచి మొదలైందండి అందరి ఇదే క్వశ్చన్. మీకు లవ్ స్టోరీలు ఉండవా? ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి బ్రేకప్స్ ఉంటాయి కదా, ఇవి కామన్. కానీ ఏంటంటే అది ఎలా చెప్పాలి, సినిమా కన్నా లవ్ స్టోరీ పాపులర్ అయిపోయింది. సో యా, ఫస్ట్ లవ్ స్టోరీ, లాస్ట్ లవ్ స్టోరీ దివికి అదేనా? అంతే. ఇంకా అంటే లవ్ స్టోరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే అదొక్కటే. అసలు ఎలా, ఏ క్వాలిటీస్ ఉండాలి దివికి బాయ్ ఫ్రెండ్ లోనా? అంటే ఇంత చూసిన తర్వాత అంటారు కదా, నాకు అప్పట్లో పెళ్లి చేసుకోవాలనిపించేది, ఇప్పుడు పెళ్లి పైనే ఇంట్రెస్ట్ పోయింది, లవ్ పైనే ఇంట్రెస్ట్ పోయిందని. అలాగా నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ పోయింది. ఒకవేళ చేసుకోవాలనుకుంటే, అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ లైక్ అయిపోయింది, ఎక్స్పోజర్ ఎక్కువైపోయి పెళ్ళెందుకు, లివింగ్ లో ఉండొచ్చు కదా, నేను ఇప్పుడు అంతా మారిపోయింది, సొసైటీ మారిపోయింది. యాజ్ వీఆర్ గ్రోయింగ్, అవర్ థాట్ ప్రాసెస్ ఆర్ చేంజింగ్ అలా అనుకుంటున్నాను. కానీ మమ్మీ వాళ్ళు చంపేయచ్చు, తెలీదు. బట్ ఒకవేళ ఎవరైనా కావాలి అనిపిస్తే అండర్స్టాండింగ్, సపోర్టింగ్, ఎంకరేజింగ్, ఈక్వాలిటీ, షేరింగ్, అన్ని సమానంగా ఉండే ఒకళ్ళు ఎవరైనా. నాకేం కోటీశ్వరుడు వద్దు, నాకేం అందగాడొద్దు, నాకేం 6 feet వద్దు, 6 ఏం వద్దు. ఐఎమ్ లైక్ ఓకే నౌ. ఐ థింక్ ఐఎమ్ ఓకే విత్ అ వెరీ కేరింగ్ హస్బెండ్ who can treat me like the way I have to be treated. ప్రతి అమ్మాయికి ఇది ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎలా అయితే ట్రీట్ చేసుకుంటారో, మనల్ని మనం ఎలా అయితే చూసుకుంటామో అలాగే చూసే ఒక హస్బెండ్ వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మన పేరెంట్స్ అంటే కొన్నిసార్లు పేరెంట్స్ దగ్గర ఫ్రీడమ్ ఉండదు కొంతమందికి. వాళ్ళ లైఫ్ పెళ్లి తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి, పేరెంట్స్ కొంతమందికి. ఇంకొంతమందికి పేరెంట్స్ దగ్గరే ఫ్రీడమ్ ఉంటుంది, పెళ్లి తర్వాత ఫ్రీడమ్ పోతుంది. ఇదంతా కాదు. అసలు నన్ను నేను ఎలా అయితే చూసుకుంటానో, నన్ను నేను ఎలాగైతే హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను, అలాగే నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తే దట్ గర్ల్ ఆర్ దట్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ. దే షుడ్ బోత్ బి లైక్ ఫ్రెండ్స్. దే షుడ్ బోత్ హ్యావ్ ఈక్వాలిటీ ఇన్ ద రిలేషన్షిప్. ఫైనాన్షియలీ కూడా ఇప్పుడు అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి ఫైనాన్షియలీ దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. వర్క్ వైజ్ దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్.
థాట్ ప్రాసెస్ వైస్ దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ వర్క్. 2 అవుతుంది, 3 అవుతుంది, సరే ఓకే, నిజంగా జెన్యున్ గా పని ఉందా, నిజంగా అది ఇంపార్టెంటా, నీ కెరియర్ కి ప్లస్ అవుతుందా, ఓ ఇక ఇవాళ పార్టీ ఉందా, సరే ఓకే ఎంజాయ్ చేయి, సంథింగ్ లైక్ దట్. ఐ థింక్ Right. there is, because even women are going out right now, even women are drinking, even women have got that freedom. మా ఆయన ఇంటి నన్ను ఇక్కడ పంపించరు, this is all, it's over now. I think it's equality is very much important in relationships right now. యాక్చువల్లీ దివి పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ అని చెప్పేసి We are విన్నాము. middle class. బట్ అసలు ఎలా ఒప్పించారు మీరు మోడలింగ్ వైపు వచ్చేప్పుడు కానీ మా అమ్మ అస్సలు industry వైపు? ఒప్పుకోలేదు. అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా జనరల్ గా ఒక అమ్మాయిని పంపించాలంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు మిడిల్ మా క్లాస్ అమ్మ పేరెంట్స్. అసలు ఒప్పుకోలేదు. ఓకే. మా అమ్మ ఎప్పటికప్పుడు నీకెందుకు పెద్ద హీరోయిన్ అమ్మ, ఏదో పెద్ద హీరోయిన్, పెద్ద షోకులు ఇవే. సో బేసిక్లీ ఎవరి ఫ్యామిలీలో అయినా ఇవే కదా అనేది. ఓకే. సో మా అన్న కూడా ఒక ప్రతి ఒక్కళ్ళు ఆ బ్రదర్ లాగే, ఒక సిఐడి, ఓ రౌడీ లాగా. నా ఫ్రెండ్స్ వచ్చారు లోపలికి వెళ్ళి అనగానే లోపలికి వెళ్ళిపోవాలి. మా ఫాదర్ ఒక్కడే ఏదన్నా నాకు ఫ్రీడమో శాంతో ఏదన్నా ఇచ్చుంటే. అండ్ మై మామ్ ఆల్సో లైక్ స్ట్రిక్ట్ మదర్. మా అన్న గురించి చెప్పా కదా, అంటే బ్రదర్ అబ్బాయిలకే తెలుసుంటది, ఓకే మన ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారంటే చెల్లిని లోపల పంపించేయాలి, బయటికి వెళ్తున్నామంటే చెల్లిని ఎవరు చూడకూడదు, నువ్వు ఈ డ్రెస్ వేసుకోకూడదు, నువ్వు ఇలాగే డ్రెస్ వేసుకోవాలి. డాడీ ఇలాంటి డ్రెస్ వేసుకుంటుండు డాడీ అని చెప్పి ఏడ్చేవాడు మా డాడీ. నీకెందుకురా అని. అంటే మా అన్నయ్యకి నాకు వి బోత్ హ్యాడ్ అ వెరీ, అంటే ఎప్పుడు కొట్టుకునే వాళ్ళం అంటిల్ అ పాయింట్. దాని తర్వాత మా అన్నయ్యకి ఒక రోజు గట్టిగా పడ్డాయి మా డాడీ నుంచి. అప్పటి నుంచి నాకు తెలిసి మా అన్నయ్య కొంచెం నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి మా అన్నయ్య కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఏం డ్రెస్ వేసుకునేది కూడా ఏం లేదు, జీన్స్ టీ షర్టే. నాకు ఉండేవే 2 జీన్స్లు ఉండేవి అప్పట్లో. అండ్ అంటే 6 స్టార్ట్ అవుతున్న కొద్దీ మనం మారుతా ఉంటాం కదా డ్రెస్సింగ్ వైజ్, అలా స్టార్ట్ అయింది అంతే. అండ్ మై మదర్ అండ్ మై బ్రదర్ స్లోలీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. మా ఫాదర్ తర్వాత మా బ్రదర్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. మా మదర్ కూడా ఓకేలే అని, ఇంకా చెప్పిన వినదు ఇంక వదిలేద్దాం అనుకున్నారా? వదిలేద్దామని కాదు కానీ, బట్ చాలా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ ఎంతైతే స్ట్రిక్టో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు అలా ఉండబట్టి, వాళ్ళు అలా చెయ్యబట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నా. వాళ్ళు అలా చెయ్యకపోయి ఉంటే, మా అమ్మ నన్ను మాట్లాడకపోయి ఉంటే, నాకు అంత అది అనిపించకపోయి ఉంటే, నేను ఇప్పుడు అంటే ఐ యామ్ బెటర్ దెన్, అంటే బెటర్ అలా అనకూడదు కానీ, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉంటే నేను ఇలా ఉండుండేదాన్ని కాదు. అంటే నా ఎవరో ఒకళ్ళ మాట వింటూ ఉండాలి, బాస్ మాటలు వింటూ ఉండాలి. సాఫ్ట్వేర్ అనే కాదు, ఏ జాబ్ అయినా సరే ఎప్పుడు బాస్ మాట ఇప్పుడైనా వినాలి, ఇప్పుడైనా డైరెక్టర్ మాట వినాలి. కానీ ఇప్పుడు ఏంటంటే తక్కువ మంది మాటలు వినాలి. ఒక కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నప్పుడు చాలా మంది మాటలు వినాలి. బట్ మనకంటూ ఒకటి సెట్ అయ్యే వరకు వీ హ్యావ్ టు కీప్ లిస్నింగ్. దట్ ఈస్ నార్మల్.